హే, మీలో అందరూ మరకతం అనే మూవీ చూసే ఉంటారు. కానీ మీలో ఎంతమందికి తెలుసు అలాంటి కర్స్డ్ స్టోన్స్ ఇంకా ఎమరల్డ్స్ ఉన్నాయని? నెంబర్ 1, ద హోప్ డైమండ్. ఇది 45.52 క్యారెట్ గ్రేయిష్ బ్లూ డైమండ్. ఇది మన ఇండియాలోనే గోల్కొండ మైన్స్లో 17th సెంచరీలో దొరికింది. ఈ డైమండ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్, హెల్త్ ఇష్యూస్ ఇలా ఎన్నో అయి వాళ్ళ కంప్లీట్ లైఫ్ రూయిన్ అంటే నాశనం చేస్తుంది. నెంబర్ 2, ఇది మనందరికీ తెలిసిన కోహినూర్ డైమండ్ విచ్ ఈస్ 105.6 క్యారెట్స్ డైమండ్. ఇది ఆంధ్రప్రదేశ్ కొల్లూరు మైన్స్లో దొరికింది. ప్రజెంట్ అందరూ దీన్ని ఒక బ్యూటిఫుల్ డైమండ్ కింద చూస్తారు. కానీ ఈ ఒక్క డైమండ్ వల్ల పాస్ట్లో చాలా బ్యాటిల్స్ అయ్యి కొన్ని రాజ్యాలు ఇంకా కొన్ని వేల మంది చనిపోయారు. ఈ డైమండ్ కోసం అప్పుడు ఒక లెజెండ్ ఏమని వార్న్ చేశారంటే, ద వన్ హూ ఓన్స్ దిస్ విల్ ఆల్సో ఓన్ ద వరల్డ్ బట్ షుడ్ ఆల్సో ఫేస్ ద మిస్ఫార్చ్యూన్స్. అంటే ఎవరైతే ఈ డైమండ్ని ఓన్ చేసుకుంటారో వాళ్ళు ఈ ప్రపంచాన్నే జయిస్తారు, కానీ చాలా అనర్థాలను కూడా ఫేస్ చేస్తారు అని చెప్పాడు. నెంబర్ 3, ద బ్లాక్ ఓర్లవ్. ఇది 67.50 క్యారెట్స్ క్రషన్ కట్ డైమండ్. ఇది కూడా మన ఇండియన్ స్టోనే, కానీ దీన్ని మన దగ్గర నుండి స్టోల్ చేశారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఈ స్టోన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు చనిపోతారు, లేదా వాళ్ళే పిచ్చి పట్టినట్టు అయి వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతారు. అలాగే ఒక రష్యన్ ప్రిన్సెస్ కూడా ఈ స్టోన్ ని ఓన్ చేసుకొని చనిపోయింది. నెంబర్ 4, ద బ్లూ డైమండ్. ఇది థాయిలాండ్ డైమండ్ విచ్ ఈస్ మోస్ట్ మిస్టీరియస్ వన్. ఎందుకంటే ఈ డైమండ్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో వాళ్ళకి దెయ్యాలు కనిపించడం, నిద్ర నుండి దెయ్యాల ప్రపంచంలో బంధించడం, లేదా అది ఓన్ చేసుకున్న వాళ్ళని అతి దారుణంగా చంపడం, లేదా వాళ్ళు సడన్గా డిసపియర్ అయిపోవడం, ఇలా కొన్ని వందల మర్డర్స్ లింక్ అయి ఉన్నాయి ఈ డైమండ్తో. అప్పటి నుండి వీటిని ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్టీరియస్ డైమండ్స్ కింద కన్సిడర్ చేశారు. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం